బలరాముడు ప్రతిష్ఠించిన 5 జ్యోతిర్లింగాలలో మణినాగేశ్వర స్వామి ఆలయం ఇది చిట్ట చివరిది. ఇది నాగావళి ఒడ్డున సముద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా నుండి 7 కిలోమీటర్లు కల్లేపల్లి గ్రామ పంచాయతీలో ఉంది. అదే ఒక సంవత్సరం రైతులు చాలా కరువు వచ్చింది, చాలా ఇబ్బందులు పడ్డారు వర్షాలు లేక. అదే శివుడికి అభిషేకం చేస్తే వర్షాలు పడతాయని చెప్పేసి చాలా నమ్మకం మీద నమ్మారు. అలాగే ఆ శివాలయం నిండిపోయేటట్టు అభిషేకం చేస్తారు. ఆ మరుసటి రోజు నిండే వర్షాలు పడడం అనేది మొదలైంది. మన హిందూ సనాతన ధర్మంపై చాలా మంది బురద జల్లుతారు. ఇంకో దిక్కుమాల దరిద్రం ఏంటంటే మన సనాతన ధర్మం కోసం తెలుసుకోకుండా, మన వేదాలు పురాణాల కోసం తెలుసుకోకుండా, మన భగవద్గీత కోసం తెలుసుకోకుండా, ఏ జ్ఞానము ఎరగకుండా మిగతా మతస్థాల్లోకి వెళ్ళిపోవడం అది ఎంతవరకు కరెక్టు? 5 జ్యోతిర్లింగాల కోసం కూడా నేను ఫుల్ వీడియో చేస్తాను. అయితే ఒరిస్సాలో 2 ఆలయాలు ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో 3 ఆలయాలు ఉన్నాయి. ఇది చిట్ట చివరి ఆలయం అనమాట. మరి మా వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్స్ అండ్ కామెంట్ సబ్స్క్రైబర్ చేయండి. జై శ్రీరామ్. సర్వేజన సుఖనో భవంతు.